రెండో అతిపెద్ద ఇంకొక సినిమా చేసింది కూడా ప్రభాస్ గారు, మా ఊరు పక్కన ఆయన. ఇప్పుడు దేశంలో హైయెస్ట్ 6 కలెక్షన్ వస్తే 5 దక్షిణ సినిమాలు, ఒకటేమో కర్ణాటక వాళ్ళది, మిగతా 4 తెలుగు వాళ్ళ సినిమాలు. తెలుసు కదా, త్రిపురాలు, బాహుబలి, ఈ పుష్ప. అందుకని నేను ఒకటి కోరుతున్నా, మన ప్రభాస్ గారిది కలికి ఒకటి కోరుతున్నా. ఆ ప్రభాస్ గారిది మా ఊరు పక్కనే, బన్నీ గారిది మా ఊరే, రామ్ చరణ్ గారిది మా ఊరు మనవడే. చెప్తున్నాను, ఏదైనా చెప్తున్నా. పక్కన జూనియర్ ఎన్టీఆర్ గారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అలాంటి తెలుగు జాతి ఇవాళ ఈ దేశంలో తలెత్తుకుని అనేక విషయాల్లో నిలబాల్సిన పరిస్థితుల్లో సినిమా పరిశ్రమలో నిలబడుతుంది. మనం దాన్ని మళ్ళీ దాన్ని తగ్గించేసి మళ్ళీ దానికేమో ఏదో అంట, ఏదంటే స్మగ్లర్ని ఈరోజు చేశారా అన్నారు. ఏమంటే దయచేసి చెప్తున్నా, ఇదేనా కొత్తగా ఇవాళ మొదలుపెట్టి మీ నోర్లని ఇంతకుముందు మొదలుపడిపోయినాయా? హీరో తీసేయండి, స్మగ్లర్ గా కేడీ నెంబర్ 1 చేశారు. ఎన్టీ రామారావు గారు అంటే నాకు అభిమానం. ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీవన్. ఆయన కంపేర్ చేసుకోవాలి, ఎస్సీ రంగారావు గారు లాంటి వాళ్ళతో కంపేర్ చేసుకున్నాం. నేను అంటున్నాను, ఆయన చేయలేదా? తర్వాత ఇప్పుడు కళ్యాణ్ బాబు గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు ఎవరో సినిమా తెలియదా? చెప్తున్నానండి. ఆ సినిమా ఒకరి ఒకసారి సినిమాలు అయిపోయింది. ఇప్పుడు ఇది 3వ పార్ట్ కూడా ఉంది కదా. నేను అంటున్నాను, ఇదేం పద్ధతి అండి? నేను చెప్తున్నాను, దాని గురించి చేయాలా? ఓకే, దాని గురించి ప్రజల మీద డెఫినెట్గా ఇంపాక్ట్ పడుతుంటే కొంత కోణం ఉంది, నిజంగా ఒరియే వాళ్ళు తప్పితే ఉంది. కానీ ఇవాళ సినిమా పొద్దున్న పెడితే టీవీలు దువ్వాడ శ్రీనివాస్ గారి ప్రామాణ్యం ఇవి చూసి ఇంపాక్ట్ పట్టలేదండి. ఇంక మనకి దేశ సమస్య లేదా? పొద్దున్న శాతం చేతులు పెడితే తప్పు కాదండి. మమ్మల్ని ఎందుకు బ్యాన్ చేశారు? మంచి చెప్తున్నామనా? నాకు అర్థం కావట్లేదండి. మమ్మల్ని ఎందుకు బ్యాన్ చూశారు? మీరు ఏమన్నా మేజర్ టీవీలో కదా 5:30 ఏళ్ళ నుంచి మమ్మల్ని, అని నాకు అర్థం కావట్లేదు. మేము తప్పు మాట్లాడుతున్నామా? తర్వాత రాజకీయ నాయకులు, గోండాలు, రౌడీలు, దుర్మార్గులు, రేపులు చేసిన వాళ్ళు అందరూ ఉండొచ్చా? మంత్రులు అయిపోవచ్చా? కేసు పక్కన పెట్టగానే వీళ్ళు సందేశాలు అంటారు. ఆయన ఇవాళ అస్సాం ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు. ఏమనంటే, ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య 5% ఉంటారు వాళ్ళకి, మిగతా శూద్రులు మిగతా వాళ్ళు వాళ్ళకి బానిసలు పనిచేయాలన్నట్టు ఇచ్చారు. ఇచ్చి మళ్ళీ నేను అది ఏమన్నా భగవద్గీతలో చెప్పానంటూ ఏమన్నా మనుభావులు గారి ఏమన్నా వీళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తాయి. మూఢనమ్మకాలు ప్రచారం చేసేవాళ్ళు ఏమన్నా? నేను చెప్తున్నాను, చెప్పండి. అభూత కల్పనలో మూఢనమ్మకాలు రోడ్ల మీద ప్రచారం చేసేవాళ్ళు ఏమనాలి? అసలు సైన్స్కి ఎగ్నెస్ట్గా వీళ్ళు మాట్లాడుతుంటే అది తప్పు కాదండి? ప్లీజ్ ఆన్సర్ మీ అండి. వాళ్ళ ఎస్ దీంట్లో తప్పదని ఉందనో అంటే సైన్స్కి వ్యతిరేకంగా అభూత కల్పన తీసుకుని ఈ లేని అభూత కల్పన సృష్టించి లేని పుస్తకాలు రాసుకుని జనాలు నమ్మించి చూస్తున్నారు. అది కాదా? సైన్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. అది తప్పు కాదా? చిన్నపిల్లల మధ్య నుంచి అంతా దిక్కుమాల కుల మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. తప్పు కాదా? రెచ్చగొట్టిన రాజకీయ నాయకులు తప్పు కాదా? ఒక సినిమాతో అయిపోయిందండి. ప్లీజ్ ఆన్సర్ మీ. ఆయన్ని వెంటాడుతున్నారు బన్నీ గారిని. నేను బన్నీ గారు అంత కష్టపడి రేవంత్ రెడ్డి గారిని కూడా తక్కువ చేయట్లేదు. ఇది కూడా కంటిన్యూ చేసి చూపించండి దయచేసి. మీరు రేట్ చేయొద్దు. రేవంత్ రెడ్డి గారు తక్కువేనండి. ఆయన మిగతా వాళ్ళు రియల్ హీరో. మీకు నచ్చపోయిన చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఒక ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్, ఉస్మానియాలో తెలుసు కదా మీకు. చాలా కష్టాలు పడ్డా అని చెప్పాడు. నేను పడ్డాను, గోడల మీద రాశాను, గతి రాశాను. ఒక కసి పట్టుదల ఉన్న మనిషి. చాలా విషయాలు కొంచెంలాగా తీసుకుని ఆయన్ని ఎలా పైకి రావాలో కొంతమంది ఆదర్శంగా తీసుకోవచ్చు. డెఫినెట్గా నేను చెప్తున్నానండి. ఆయన పార్టీ విధానం నాకు నచ్చకపోవచ్చు. ఆయన ఆంధ్ర తెలంగాణ టైంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆంధ్ర నాయకులు తాలిబాన్లు నచ్చకపోవచ్చు. బట్ డిస్పైట్ దట్ అప్రిషియేట్ చేయండి కొన్ని విషయాల్లో. అలాంటిది ఆయన మొదటి ప్రేమవ్యూహం ఎంత అంతరాలు ఉన్న సక్సెస్ చేసుకున్నాడు. అలర చేసుకోవాలి, సక్సెస్ చేసుకుని ఆదర్శమైన దాంపత్యంగా గడుపుతున్నాడు ఆయన. నేను చెప్తున్నానండి, సో సచ్ ఏ ఎఫెక్షన్. కానీ ఆయన అది కుటుంబం పట్ల. రెండో విషయం, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడండి? ఆయన కాన్స్టిట్యున్సీ ఇవ్వలేదు తెలుసా మీకు? కొడంగల్ ఆయన కాన్స్టిట్యున్సీ కదా. కొడంగల్ యాక్చువల్గా వేరే కర్ణాటక జిల్లా నుంచి మనకి యాడ్ అయింది. మహబూబ్నగర్ ఒరిజినల్ మహబూబ్నగర్ జిల్లా కాదు. అద్వాల అలంపూర్ యాడ్ అయినట్టు రాయచూర్ జిల్లా నుంచి గుల్బర్గా నుంచి యాడ్ అయింది. అలాంటిది లాస్ట్ మినిట్లో ఆయనకి సీట్ ఇచ్చారు. అంతవరకు జూనియర్ ఎన్టీఆర్ గారు అనుమానం ఉన్నారు. ఈయన యాత్రలు చూసారు కదా. జూనియర్ ఎన్టీఆర్కి కావాల్సిన మాట్లాడతాం, సమాచారం ఇస్తాం. వెనకమాల పాపం ఆయన వెనకమాల యాత్రని అంటే ఆర్గనైజ్ చెప్పిన ఆయనతో పాటు కలిసి ప్రయాణించారు చాలా రోజులు. ఎలక్షన్ కొన్ని రోజులు ఉండగా 2 వారాలు ఉండగా ఆయన ఏమన్నారు కొడంగల్ వెళ్ళి. గురునాథ్ రెడ్డి గారిని టైకూన్ అక్కడ రాజకీయాల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ ఓడించి ఆయన 2009 ఎలక్షన్ అయ్యాడు. ఎలక్షన్లో ఎన్నికయ్యారు అసెంబ్లీలో. 2014లో మళ్ళీ రెండోసారి ఎలక్ట్ అయ్యారు. చూశారు కదా. ఆ తర్వాత ఎన్ని వేధింపులు ఎదుర్కొన్నాడు ఆయన. సామాన్యమైన వేధింపులా? అది ఇప్పుడు కేటీఆర్ గారు నేను తక్కువ. కేటీఆర్ గారు ఒక సాఫ్ట్వేర్ రంగాన్ని ఒక పీక్స్ తీసుకెళ్ళాడు. ఐ రెస్పెక్ట్ హిమ్ ఆ విషయంలో. కానీ ఈ విషయంలో డ్రోన్ ఎగరేశారని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పంపించారు. తర్వాత అర్ధరాత్రి వాళ్ళ ఇంట్లో భార్య భర్తలలో ఉంటే
బెడ్రూమ్ తలుపులు బదులు కొట్టి ఆయన వెళ్ళిపోతాడు, దేశం తీసి వెళ్ళిపోతాడు రేవంత్ రెడ్డి గారు. పొద్దున్నే అరెస్ట్ చేయొచ్చు కదా, ఒకవేళ లోపం ఉంటే. భద్రత తలుపులు బదులు కొట్టి వాళ్ళందరినీ నెట్టేసి అది తీసుకెళ్ళిపోవటం ఏ విధంగా న్యాయమండి? ఆఖరికి నేను చెప్తున్నాను, రియల్ హీరో అయినా కొన్ని విషయాల్లో, దో ఐ డిఫర్ విత్ సర్టన్ ఆస్పెక్ట్స్. ఇంకో విషయం ఏంటండి, ఎక్కడికి వెళ్ళారు, ఏది వాళ్ళ అమ్మాయి వివాహం, ఒకటే కుమార్తె అండి. ఆ వివాహం అప్పుడు జైల్లో వేస్తే బెయిల్ ఏం కండిషన్ ఇచ్చారు తెలిసి, నేను స్టేజ్ మీద ఉన్నా. ఎర్రబెల్లి గారు ఇంత మాట్లాడలేదు, ఏంటి ఇంత మాట్లాడలేదు ఎవరు అన్నా. నేను మాట్లాడకూడదు, నాకు కండిషనల్ బెయిల్, ఎందుకంటే రాజకీయ నాయకులతో మాట్లాడకూడదు. ఆయన తెలిసినంత రాజకీయ నాయకులు ఎక్కువ మంది వచ్చారు. ఆయన కిందకి వెళ్ళి కార్యక్రమాలను చేసుకుని కిందకి వెళ్ళి కూర్చుని టైం ఉందండి. ఇంకా అప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు, మాండి గోపీనాథ్ గారు కూడా కూర్చున్నారు. కొంతసేపు బయట కూర్చుని బాధ వచ్చినట్టుంది కళ్ళంట. బయలుదేరి నేను ఉండను, నాకు 5 గంటల టైం అని ఇక్కడ బాధ వస్తుంది, నాకు నేను ఎవరితో పాటలేని పరిస్థితి ఉంది, నేను వెళ్ళిపోతాను జైలు తీసుకున్నాను, తొందరగా వెళ్ళి మళ్ళీ చెర్లపల్లి జైలుకి వెళ్ళిపోయినట్టున్నాను. ఆయన బాధ లేదండి. దమ్ముండి కాంగ్రెస్ పార్టీలో అందరూ 5 చీఫ్ మినిస్టర్లు కన్ఫర్మ్లో 3 ఆర్ఎస్సి 3 వెయిటింగ్ చీఫ్ మినిస్టర్లు ఉంటారంటే వాళ్ళు వచ్చి మొదటి ఎన్నికల్లో డిబేకులు అయిపోయి, హుజురాబాద్ డిపాజిట్ పోయి కౌశిక్ రెడ్డి గారు ఇప్పుడు కాదు ఏదది హుజురాబాద్, తర్వాత హుజూర్ నగరం, తర్వాత 3వది మునుగోడు డిపాజిట్ పోయింది. పాల్వాయి అదే గోవర్ధన్ రెడ్డి గారి అమ్మాయి గారు సునీత, శ్రవంత్ గారు, వారు సరే ఏదైనా కానీ అలాంటి పరిస్థితుల్లో కూర్చుని కూడా గమనించారు మీరు. మళ్ళీ వెనక్కి వచ్చి డబ్బులతో అన్నీ పెట్టుకుని డైనమిజంతో కూర్చుని తను ఒక్కడే ప్రచారం చేశాడు. తను 2 చోట్ల పడి కేసీఆర్ గారిని ఛాలెంజ్ చేస్తాను కామారెడ్డిలో కూర్చుని, ఆయన వేస్తే నేను వేస్తానని చెప్పి మొత్తం అంత డైనమిజంతో ఉన్నాయండి. నేను విభేదించవచ్చు కొన్ని విషయాల్లో, కానీ ఆయన కూడా రియల్ హీరో కదా, ఆయన రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి కదా. అంతేగా, ఆమె రైట్ అండి. అందువల్ల చేశాను నేను అంటలేదు, బట్ హీ హస్ షోన్ ద ప్లేస్. కొంతమందికి ఉంగి నమస్కారం పెట్టారా, బట్ మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్ మిగతా వాళ్ళు కొంత మాట్లాడింది దాన్ని కంట్రోల్ చేయండి రేవంత్ రెడ్డి గారు. ఆంధ్ర ఇష్యూ ఎందుకు వస్తుందండి? కొంతమంది ఎమ్మెల్యేలు బుర్ర పని చేయట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఏమన్నా నిజంగా రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా అంటే మాట్లాడండి, తప్పులేదు. మీరు మాట్లాడితే వేరే పార్టీ వాళ్ళు అయితే, మీరు ఆంధ్ర గురించి కిషన్ రెడ్డి గారు మాట్లాడితే మీరు మాట్లాడతానికి ధైర్యం లేదా? లేదా బండి సంజయ్ గారు మాట్లాడితే ధైర్యం లేదు? మాట్లాడారు కదా అల్లు అర్జున్ గారు సపోర్ట్గా, మీరు ఆయన మాట్లాడకుండా ఆంధ్ర వాళ్ళ మీద పడతామేంటి? ఎన్నాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు? 10 సంవత్సరాలు అయిపోయింది, 16 సంవత్సరాలు అయిపోయింది. కేటీఆర్ గారు, ఆ కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఇది అపోహలు వచ్చిన మైన్యూట్ ఒక ఇష్యూ జరగలేదు. రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గర ఒక ఇష్యూ జరగలేదు, అన్న బాగా చూసుకుంటాడు. మీరు ఎవరైనా మధ్యలో చేరి వెళ్ళిపోవాలి, పరిశ్రమ వెళ్ళిపోద్ది. అప్పుడు ఏమైంది? తమిళనాడులో ఉంటే పరిశ్రమ చెన్నారెడ్డి గారు మీ బంధువే, చెన్నారెడ్డి గారు బతిమాలు తీసుకొచ్చారు, చెప్తున్న కష్టపడి నేను ఇస్తాను రండి అని తీసుకొచ్చాడు. 56లో రాష్ట్రం ఏర్పడితే 15 ఏళ్ళు 20 ఏళ్ళు రాలేదు అసలు పరిశ్రమ, శుభ్రంగా ఉన్నామని తీసుకొచ్చారు. పొండి అంటే దేనికి లాభం? కొన్ని కుటుంబాలు అన్నారు యాక్సెప్ట్ చేస్తాను, మిగతా వాళ్ళకి అద్భుతమైన ప్రతిభగల బలగల సినిమా చూసి చూడండి, మీరు చెప్తే అద్భుతంగా తీసుకుంటారు. విదేశం కానీ చక్కగా యాక్ట్ చేశాడు. దాంట్లో డైరెక్టర్ ఆయన దీంట్లో కూడా వేణు, ఆయన ముందు వేరే ఉంది, వేణు గారు అసలు మొత్తం పేరు వద్దా. ఆయన నిజంగా అద్భుతంగా కళ మిగతా వాళ్ళు తొక్కేస్తున్నారండి దాని మీద. వాళ్ళు మొత్తం సినిమా థియేటర్లు 3 పేరు మీద, ఎవరో అరవింద్ గారు తెలంగాణలో ఎక్కువ ఉంది, దిల్ రాజు గారు, నారంగ్ గారని నార్త్ ఇండియన్ ఏషియన్ ఫిల్మ్స్ వీళ్ళ చేతిలో ఉంటాయి. మాట్లాడండి, కొన్ని కుటుంబాలుగా మిగతా అందరికి అవసరం, అది మాట్లాడండి.